సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రైట్ ఓకే సార్, సార్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రాజశేఖర. నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ కంపెనీ వచ్చి మన ఇండియన్ కంపెనీ, లుధియానా పంజాబ్ హెడ్ ఆఫీసు. సో ఓన్ R&D కలిగిన కంపెనీ, ఓన్ సైంటిఫిక్ బోర్డ్. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయ్యి 1+1 ఆఫర్ తీసుకుంటున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. సో మనమందరం కూడా ప్రతి ఇంటికి ఈ యొక్క కేవా కంపెనీని పరిచయం చేపించి, ప్రతి ఇంటికి కనీసం ఒక ఐడి నెంబర్ తీసిచ్చి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 1+1 ఆఫర్ యొక్క ప్రోడక్ట్ అన్ని కూడా పర్చేస్ చేసుకొని మంచి డబ్బులు ఆదా చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు వచ్చి మనకు గ్రేట్ లీడర్ డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి సార్ వచ్చి హెల్త్ పైన ఈ యొక్క కంపెనీలో కాఫ్, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో కొన్ని రకాల ప్రోడక్ట్లు అవి ఎలా పనిచేస్తాయి, వాటిని మనము ఏ విధంగా వాడుకోవాలా, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ల యొక్క గొప్పతనం ఏమనేది ఈరోజు మనకు చాలా విషయాలు నేర్పిస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా డైరీ పెన్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. మీరు వినేటప్పుడు డైరీ పెన్ దగ్గర పెట్టుకొని ప్రతి పాయింట్ మెన్షన్ చేసుకోండి, రాసుకోండి. మళ్ళీ ఒకసారి జూమ్ మీటింగ్ వినండి. ఎందుకంటే మొత్తం రికార్డ్ చేసి మీకు యూట్యూబ్ లింక్లో పెడుతున్నాము. సో యూట్యూబ్లోకి వెళ్ళి మీరంతా కూడా చెక్ చేసుకొని లింక్ని అన్ని వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాము. సో అవన్నీ చూసుకొని కూడా వినండి. ఇంకా ఎవరన్నా మీ టీంలో వాళ్ళు వెనుక ఉండే వాళ్ళు కూడా, మిస్ అయిపోయిన వాళ్ళు కూడా, లేదా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఈ లింకులు అంతా పంపించి వాళ్ళందరూ కూడా వినే విధంగా ప్లాన్ చేసుకోండి. రైట్ సార్. సార్ని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ సింబల్తో ఇన్వైట్ చేద్దాం. సో లెట్ మీ వెల్కమ్ మిస్టర్ డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి, కమింగ్ సూన్ డైరెక్టర్, కమింగ్ సూన్ థాయిలాండ్ టు అచీవర్. నమస్తే, కంటిన్యూ సార్. Good morning, sir. Good morning, వెరీ గుడ్ మార్నింగ్ సార్. hello family. Okay, I'm Dr. Revanth from Tirupati, ఏరియా స్టాకిస్ట్ గా ఉన్నానండి. మరి నా దగ్గర కొంతమంది వచ్చి అడుగుతుంటారు, ఎస్పెషల్లీ స్కిన్ గురించి అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్కిన్. చాలా మంది యూత్ కావచ్చు, మరి ఇతరులు కావచ్చు, ఈ మధ్య తెల్లగా అవడానికి, స్కిన్ బ్రైట్నెస్ చేసుకోవడానికి అనేక రకాల క్రీమ్స్ వాడి, లైక్ హైడ్రోక్వినాన్స్ అంటారు, అటువంటి స్టెరాయిడ్స్ కొన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే ఇన్స్టాంట్ గా ఫేస్ లో గ్లో వస్తుందండి. అయితే ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అవుతారో తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అంటే తెల్లగా రావాలనుకున్న వారి ఉద్దేశం ఏమవుతుందంటే మరింత నల్లగా అవడానికి, బ్లాక్ మార్క్స్ ఏర్పడడానికి కారణం అవుతుంటుంది. అంటే వాళ్ళకి తెలియదు పాపం. అంటే ఎండకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాలని, లేదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తెలియక ఇలా ఒకరు చెప్పడంతో ఇతరుల మాటలిని రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ప్రోడక్ట్స్ వాడేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకు గాను ప్రధానంగా మనకి అదనే కాదు, చాలా స్కిన్ డిజీజెస్ కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ మన మధ్యలోకి తీసుకొచ్చారు మన కేవా కంపెనీ. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సార్, కొత్తగా లాంచ్ చేశారనమాట. ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి అంటే స్కిన్ గ్లో. నిజంగా నాకు కూడా తెలీదు అది వచ్చిందని మన రాజశేఖర్ సార్ గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడగలిగితే సార్ ఒక్కొక్కటి అద్భుతంగా వర్క్ అవుతాయి సార్, పనిచేస్తాయి. ఏంటి ఈ యొక్క స్కిన్ గ్లో టాబ్లెట్ యొక్క ప్రత్యేకత అంటే ఒక రేడియంట్ గా హెల్తీ స్కిన్ ని మనకు అందిస్తుంది. ఈవెన్ బ్రైటన్ గా, స్కిన్ టోన్ పెంచడానికి, ఆ కొలాజన్ పెంచడానికి, హైడ్రేట్ గా ఉంచడానికి, అలాగే వ్రింకిల్స్ వస్తుంటాయి, ముడతలు అంటారు, ఏజ్ స్పాట్స్ పోవడానికి, చాలా స్మూత్ గా, యంగ్ గా, యూత్ఫుల్ గ్లోగా కనిపించడానికి యొక్క స్కిన్ గ్లో టాబ్లెట్ అనేది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్ చూస్తే సార్ నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఒక్కొక్కటిగా మనము చదువుకుంటూ రాగలిగితే సార్, ఎవరైనా తీసుకుంటే ఒకసారి వెనకల తిప్పి చూడండి సార్, దాని యొక్క ఇంగ్రీడియంట్స్
స్కిన్ గ్లో అనేది ఎవరైనా తీసుకొని ఉంటే దాని ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి. లేదంటే సార్ రాజశేఖర్ సార్ మీరు మీ దగ్గర ఫోటో ఉంటే ఆ ఫోటోని ఒకసారి డిస్‌ప్లే చేయండి సార్. ఆ ఇంగ్రీడియెంట్స్ ని ఒక్కొక్కటిగా మనము చదువుకుంటూ దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఒక బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వద్దాం. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. స్కిన్ గ్లో అనే ప్రొడక్ట్. దీని యొక్క ఇంగ్రీడియెంట్స్‌ని సార్ గారు ఇప్పుడు మనకి డిస్‌ప్లే చేస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అందులో ఉన్నటువంటి మొట్టమొదటి ఇంగ్రీడియెంట్ ఏది అనంటే గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్. గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ సార్. ఈ రోజుల్లో పండ్ల కంటే, ఫ్రూట్స్ కంటే వాటి విత్తనాల విలువ ఎక్కువగా ఉంది. ఉదాహరణకి ఆహ్, మ్యాంగోస్ సార్. మామిడి పండ్లు అందరికీ తెలుసు సీజన్ గదా! ఈ యొక్క మామిడి పండ్లు విత్తనాలు ఆ ముట్టెలో ఉండే ఆ గింజలో ఉన్నటువంటి దాన్ని పౌడర్ ఫార్మ్‌లో అమ్మగలిగితే కేజీ 2000 దాకా ఉందంట. గమనించండి. అంటే మామిడి పండ్లే అంత విలువ చేయలేదు గానీ, దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క విత్తనాల పౌడర్ ఏదైతే ఉందో, అది చాలా కాస్ట్ అన్నమాట. దేనికి ఉపయోగిస్తారు అనంటే డాండ్రఫ్ కావచ్చు, ఇలా కొన్ని, కొన్ని వాటికి ఉపయోగకరంగా ఇవి ఉంటూ ఉన్నాయి. అలాగే కానగ గింజలంటారు. కానగ విత్తనాలు. ఇవన్నీ కూడా ఆ లోపలున్న సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ అనేది చాలా వాల్యుబుల్. సో, అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్. సార్ డిస్‌ప్లే చేశారు చూడండి. 150 ఎంజీ అంటే ఈ గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ఆ బారి పడకన్ అంటే ఆ డ్యామేజ్ నుంచి మనల్ని కాపాడగలిగేటటువంటి గొప్ప ఆహ్, ప్రొడక్ట్ సార్ ఇది. గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ మనకి డ్రాప్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. హెయిర్‌కి కావచ్చు, స్కిన్‌కి కావచ్చు. ఈవెన్ క్యాన్సర్‌కి గూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తదనమాట. గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం చూస్తే ఈ మధ్య చాలా మందికి తిమ్మిరులు పడుతుంటాయి సార్. కాళ్ళకి చూస్తే మంటలుగా, తిమ్మిరులుగా ఈ తిమ్మిర్లు గూడా కండరాల తిమ్మిరిని గూడా తగ్గించడానికి ఈ యొక్క గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇలా హార్ట్‌కి గావచ్చు, లివర్‌కి గావచ్చు, ఇలా ప్రతి ఒక్క దానికి మనము దీన్ని వాడుకోవచ్చు. అంటే మన బ్లడ్‌లో ఆక్సిజన్ ప్రెషర్‌ని సరఫరా చేసేయడానికి చాలా మెరుగ్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క బి కంటెంట్ విటమిన్ బి అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నాడీ వ్యవస్థకి చాలా ముఖ్యం. అలాగే జీర్ణక్రియకి చాలా అవసరం. సో, అన్నిటికంటే మించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్కిన్‌కి. స్కిన్‌కి ఎలా పనిచేస్తది అంటే, ఈ మధ్య చూస్తున్నాం. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల స్కిన్ అనేది ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే మనం చూస్తుంటాం చాలా ఏజ్డ్‌గా కనిపిస్తుంటారు. ఫైన్ లైన్స్ వచ్చి, వ్రింకిల్స్ వచ్చి, ముడతలొచ్చి, ఈ చర్మం అనేది ఏమవుతుందంటే డల్ అయిపోతుందనమాట. అంటే కొంచెం ఏజింగ్‌గా కనిపిస్తారు. ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల వచ్చే ముప్పది ప్రమాదం. కాబట్టి దీని నుంచి మనకి గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ అనేది బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. స్కిన్‌కి ఎస్పెషల్లీ. ఎందుకన్నారంటే స్కిన్ గ్లో టాబ్లెట్ గదా! స్కిన్ గ్లోలో ఒక భాగంగా ప్రధానంగా ఇచ్చారు ఈ గ్రేప్ సీడ్ అనేది. చూసారా? ఈ లిస్ట్‌లో అంతా గూడా సార్, ఈ లిస్ట్ అంతా మనం గమనిస్తే, ఈ లిస్ట్‌లో మెయిన్ ఫస్ట్‌దిగా దీన్ని పెట్టారన్నమాట. 150 ఎంజీ గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఇందులో ఉంది. సో, దీనివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. రెండోది సార్, రెండోదేంటి అంటే గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్. ఇది గూడా మనకు దెలుసు. ఈ గ్రీన్ టీ అనంగానే ఈరోజు చాలా మంది తాగుతుంటారు. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా బ్రహ్మాండంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగినటువంటి ఇది కూడా సేమ్ ఫ్రీ రాడికల్స్ ని దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. చూసారా, ఇది కూడా క్యాన్సర్‌లు, ఏ క్యాన్సర్ ఉన్నా సరే, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని క్యాన్సర్‌లకి ఉపయోగపడతదండి ఈ గ్రీన్ టీ. ఇంకా సన్నబడడానికైతే ఏమి, ఇలా అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతున్నప్పటికీ, ఇక్కడ మెయిన్‌గా స్కిన్‌కి వచ్చేసరికి గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంచడం జరిగింది. సో ఏంటి స్కిన్‌కి అంటే మెయిన్ స్కిన్ డ్యామేజ్ అవుతుందంటే అది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదన్నా ఉంది అనంటే అది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటారు. దీంట్లో ప్రధానంగా డ్యామేజ్ అయ్యేది స్కిన్. సో ఆ స్కిన్ బాగుండాలంటే ఈ ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడగలిగే శక్తివంతమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉండాలి. ఆ రెండే ఈ గ్రేప్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ ఒకటి, రెండోది గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్. సో ఇకపోతే మూడవది ఏముంది అనంటే గోట్ కోలా. అంటే దీన్ని తెలుగులో ఏమనంటారు అనంటే సరస్వతి ఆకు. ఈ యొక్క సరస్వతి ఆకు మనం చూస్తుంటాం చిన్నప్పుడు. ఈ సరస్వతి ఆకు తింటే దేనికి మంచిదంటారంటే మన మెమరీకి, జ్ఞాపక శక్తికి, కాన్సంట్రేషన్, ఏకాగ్రతకి, ఇలా చాలా వాటికి, నరాల బలహీనతకైతే ఏమి, ఇలా పలు రకాల వాటికి దీన్ని సరస్వతి ఆకుని ఉపయోగిస్తారు. అందులో భాగంగా స్కిన్ కూడా ఉపయోగించడం అనేది జరుగుతోంది. సో అంత అద్భుతమైనటువంటి మూలిక ఈ యొక్క ఆకు, సరస్వతి ఆకు అన్నది ఆషామాషి కాదండి. ఈ యొక్క సరస్వతి ఆకు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్కిన్‌కి చాలా ప్రాముఖ్యమైన స్కిన్ డిసీజెస్ అయితే ఏమి, ప్రతి ఒక్క దానికి ఈ యొక్క సరస్వతి ఆకు ఉపయోగపడుతోంది. దీన్నే గో టు కోలా అంటున్నాం. నెక్స్ట్ నాలుగో ఇంగ్రీడియెంట్ గమనించగలిగితే కుకుమిన్ ఎక్స్‌ట్రాక్ట్. ఇది కూడా చర్మ సమస్యలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఒక యాంటీసెప్టిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంటే ఒక బ్లడ్ ప్యూరిఫైయర్‌గా ఇది వర్క్ అవుతుంది. గాయాలు నయం చేయడానికి కావచ్చు. ఇలా పలు రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తుంటాయి. లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. రింగ్ వార్మ్ అనేసి, జాక్ ఇచ్ అనేసి, ఇలా పలు రకాల వ్యాధులకు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గించటంలో ఇది ప్రధానంగా కుకుమిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. లోపల దాన్నేమంటారు, కడుపులో ఉన్నటువంటి పుండునైతే ఏమి, ఇలా దాన్ని పేగుపూత అంటారు. ఇటువంటి వాటికి ఎస్పెషల్లీ ఈ కుకుమిన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కుకుమిన్ అంటే ఏం లేదండి, ఈ పసుపు కొమ్ముల నుంచి వచ్చేది ఇది. కుకుమిన్ అనే శాతం మనకు ఉండాలి. మనం వాడే ఇప్పుడు ఆ దుకాణాల్లో తీసుకునేటువంటి పసుపులో కుకుమిన్ అనేది ఉండటం లేదు. సో కుకుమిన్ ఉన్నటువంటి పసుపు కొమ్ములు గమనించాలి. ఇది ఒక మెడిసినల్‌గా చాలా అనేక ఉపయోగాలు కలిగి ఉంది. అందులో మనం చూస్తుంటాం, ఏదన్నా గాయాలు మనకు తగిలినప్పుడు గూడా పాత రోజుల్లో ఏం జేసేవాళ్ళంటే వెంటనే పసుపు పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క పసుపుకి అనేక గుణాలున్నాయి. సో నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ మనము చూడగలిగితే మంజిష్టా. ఈ మంజిష్టాను గూడా మనము చూస్తే ఈ యొక్క మంజిష్టాలో అనేక ఉపయోగాలు మనకి కలిగున్నాయి. ఈ మంజిష్ట అనేది ఒక మెడిసినల్‌గా జూస్తే చాలా, ఇది ఎలా ఉంటుందంటే మంజిష్ట యొక్క బెరడు, ఎర్రటి బెరడు, అలాగే చిన్న పూలతో పొడవైన పొడవుగా ఉంటుందిది. ఈ యొక్క పౌడర్‌ని అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. యాంటీ డయాబెటిక్, మధుమేహానికి కావచ్చు, ఆ మధుమేహాన్ని నియంత్రించడంలో, అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది.
మెయిన్‌గా చర్మానికి, చర్మానికి పోషణ అందిస్తదనమాట. అంటే ఈ ఈ ఈ గాయాలు లేదా చాలా రకాలకి విరేచనాలు గావచ్చు, ఇకపోతే ఒక బ్లడ్ ప్యూరిఫైయర్‌గా గూడా ఇది వర్క్ అవుతుంది. యాంటీ స్ట్రెస్‌గా గావచ్చు. ఇలా చర్మ వ్యాధుల చికిత్సలో మంచిగా ఉపయోగపడేదేదైనా ఉంది అనంటే ఈ యొక్క మంజిస్టా. ఎందుకంటే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది. ముఖ్యంగా మొటిమల చికిత్స కోసం మంజిస్టా ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకనంటే ఈ మంజిస్టాలో ఉండే క్వినోన్‌లు, అలాగే హెక్సాపెప్టైడ్‌లు చాలా బాగా ఈవెన్ క్యాన్సర్‌ని గూడా నిరోధించడానికి మనకు ఉపయోగపడుతుంది. యాంటీ ట్యూమర్‌గా గూడా మనకి ఉపయోగపడే ఇంగ్రీడియెంట్ ఇది చాలా మంజిస్టా అనేది. సో, మంజిస్టాలో అనేక హెల్త్ బెనిఫిట్స్, ముఖ్యంగా గాయాలు, వీటన్నిటికి నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్స్ ఉంటాయి గదా! వాటికి, పింపుల్స్‌కి ఇలా పలు రకాల వాటికి చర్మ సమస్యలకు ఈ యొక్క మంజిస్టా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఈ మంజిస్టా తర్వాత ఎస్టిమదు లికోరైస్ లేదా లికోరైస్ ఎస్టిమదు అనంటాం. లైకోరైస్ ఎస్టిమదు అనంటే అతి మధురం. అతి మధురం అంటాం. ఇది ఎందుకంటే సేమ్ మంజిస్టా ఎలా వర్క్ అవుతుందో ఇది గూడా అంతకంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఆ నల్ల మచ్చలకి, పిగ్మెంటేషన్‌కి పనికొస్తది. ఈ మధ్య చూస్తే ఈ మంజిస్టా గాని, లికోరైస్ కొన్ని సోప్స్‌లో మనం చూస్తుంటాం. యాడ్ చేస్తుంటారు ఈ యొక్క ఇంగ్రీడియెంట్‌ని. అంటే ఆ పిగ్మెంటేషన్‌ని తొలగించడానికి ఇవి చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి. ఇంకా అనేక స్కిన్ డిసీజెస్, ఆ ఇన్ఫెక్షన్స్ అవుతేమి, ఈ యొక్క మంగు ఇలాంటి వాటికన్నిటికి గూడా అద్భుతంగా వర్క్ అయ్యే ఒక ఇంగ్రీడియెంట్ ఏదైనా ఉంది అంటే ఈ 2 అండి. మంజిస్టా అలాగే లీకోరైస్ లేదా లైకోరైస్. ఎస్టిమది లైకోరైస్ అన్నా ఒకటే. దీన్నే ముల్లేటి అని గూడా అంటారండి. ముల్లేటి పౌడర్. ముల్లేటి అన్న, లైకోరైస్ అన్న, ఎస్టిమదు అన్న ఈ 3 గూడా ఒకటే. ఇది గూడా 100 ఎంజీ అనేది వినియోగించారు. ఇకపోతే పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి విత్తనాలు. గుమ్మడి విత్తనాల వల్ల ప్రయోజనాలు అనేకం. ఈరోజు డ్రై ఫ్రూట్స్‌లో ఒక భాగం అయిపోయింది పంప్కిన్ సీడ్స్ అనేది. వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా పోషక విలువలు కలిగినటువంటి సీడ్స్ అండి ఇవన్నీ గూడా. ఈ పంప్కిన్ సీడ్స్‌కి ఈవెన్ మైగ్రేన్ గూడా మనకి మంచిగా పనికొస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ స్కిన్ హైడ్రేట్‌గా ఉంచడానికి చాలా అద్భుతంగా పనికొస్తది ఈ యొక్క పంప్కిన్ సీడ్స్. ఇకపోతే శాండల్‌వుడ్ ఎక్స్‌ట్రాక్ట్. శాండల్‌వుడ్ అంటే తెలియని వారు ప్రపంచంలో ఉండరు. ఎందుకు అనంటే ఈ యొక్క శాండల్‌వుడ్ యొక్క ప్రత్యేకత చాలా చెప్పుకుంటే చాలా ఉంది. దానికి సెపరేట్ సబ్జెక్ట్. కాబట్టి దీన్ని క్లుప్తంగా నేను ముగిస్తాను. శాండల్‌వుడ్ అంటే మనకి చందనం. ఈ చందనం లేపనం అనేది, ఈ చందనం అనేది మనకి ఒక స్కిన్ విషయంలో అద్భుతంగా వర్క్ అవుతుంది. ఎందుకంటే అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక వుడ్ ఇది. అవునా? చందనపు చెక్క అంటారు. ఇందులోనే శాండల్ ఎస్పెషల్లీ స్కిన్‌కి చాలా అద్భుతంగా స్కిన్ గ్లోకి, స్కిన్ యూత్‌ఫుల్‌గా ఉండడానికి, ఆ స్కిన్ ఎలాస్టిసిటీని, ఆ స్కిన్‌ని పట్టుత్వాన్ని బాగా ఉంచడానికి ఇది ఉపయోగిస్తారు. సో, ఇకపోతే లోటస్ ఎక్స్‌ట్రాక్ట్స్. లోటస్ అంటే మనకు తెలుసు తామర పువ్వు. ఈ తామర పువ్వు ఎక్స్‌ట్రాక్ట్ వల్ల గూడా అనేక మెడిసినల్ ప్రాపర్టీస్, మెడికల్ గుణాలనేది ఉన్నాయి.
ఈ లోటస్ లో తామర పువ్వు ఎక్కడ ఉంటుందంటే మనకి ఆ బుడద నీళ్ళలో నుంచి మనకి ఆ తామర పువ్వును మనం చూస్తూ ఉంటాం. అవునా? ఇందులో కూడా అనేకమైనటువంటి సద్గుణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కిన్ కి మనం కాస్మెటిక్స్ లో చూస్తే దీని యొక్క ఇంగ్రీడియెంట్స్ ఈవెన్ ఫేస్ వాష్ లో కావచ్చు, పలు రకాల వాటిలో ఈ యొక్క లోటస్ ఎక్స్ట్రాక్ట్ ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మనకి ఈ యొక్క టాబ్లెట్స్ లో లోటస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంచారు. అలాగే ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుడిచి. గుడిచి అంటే మరేం లేదండి. గుడిచి అంటే మనకు తెలిసిందే. తిప్పతీగ. తిప్పతీగ ఒకదానికని గాదు, అనేక రకాల వ్యాధులకి ఈ యొక్క తిప్పతీగ వినియోగిస్తుంటారు. దీన్నే మనం గిలోయ్ అని గూడా అంటాం. గిలోయ్ టాబ్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ గిలోయ్ అయితే ఏమి, గిలోయ్ అన్నా లేదా సంస్కృతంలో గుడిచి అంటాం. ఆ గిలోయ్ అన్నా, గుడిచి అన్నా ఒకటే. ఈ తిప్పతీగ ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కిన్‌కి, చర్మ వ్యాధులన్నిటికి ఉపయోగపడుతుందండి ఈ యొక్క గుడిచి అంటే తిప్పతీగ. అంటే ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ మన ముందు ఉంచారంటే మామూలు విషయం గాదు. ఒక స్కిన్ గ్లో అని పేరు పెట్టి రిలీజ్ చేశారు టాబ్లెట్. చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందరూ వాడొచ్చు. ఇందులో హానికరమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఒక్కటి కూడా లేదు. అన్నీ వాడదగినవే. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి గుడిచి దాకా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కూడా వాడదగినది. ఎస్పెషల్లీ స్కిన్‌కి. మన స్కిన్ హైడ్రేట్‌గా, యవ్వనంగా ఉండాలి అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ బారి పడకుండా ఇది అద్భుతంగా మనకు పనికొస్తది. సో, ప్రతి ఒక్కరు ఈ యొక్క స్కిన్ గ్లో టాబ్లెట్ ఫస్ట్ మీరు వాడి, ఆ తర్వాత దీని యొక్క ప్రయోజనాలు తెలపాలి. ఇకపోతే రెండవ ప్రొడక్ట్ గురించి కూడా మనం ఒకసారి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ స్కిన్‌కి ఇది మనం వినియోగిస్తూ ఉంటాం. దాన్నే మనం ఏమంటాము అంటే, గ్యానోడర్మా లేదా గ్యానో పవర్ అని మనం చూస్తున్నాం టాబ్లెట్స్. ఈ యొక్క గ్యానోడర్మా అంటే ఏమిటి? ఈ గ్యానోడర్మా అనేది లింగ్జీ అని కూడా అంటారండి. దీన్ని మరో రకంగా చెప్పాలి అనంటే సింపుల్. ఈ గ్యానోడర్మా అనేది ఎస్పెషల్లీ స్కిన్‌కి చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. అయితే దీని గురించి కొన్ని ప్రత్యేకతలు మనం చూద్దాం. స్కిన్ కాకుండా ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇదొక మెడిసినల్ మష్రూమ్. అంటే ఒక రకమైనటువంటి పుట్టగొడుగు. సో, ఈ పుట్టగొడుగునే మనం చూసుకుంటున్నాం గ్యానోడర్మా అంటున్నాం. సారు డిస్‌ప్లే చేస్తున్నారు. ఈ గ్యానోడర్మాని మనం చూడగలిగితే అండి అనేక మెడిసినల్ బెనిఫిట్స్ డిస్‌ప్లే అవుతుంది చూడండి. గ్యానోడర్మా ప్లస్. ఈ టాబ్లెట్ కూడా అండి ఎటువంటి స్కిన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనము అద్భుతంగా ఈ యొక్క గ్యానోడర్మాని మనము అందించవచ్చు. అవునా? ఈ యొక్క గ్యానోడర్మా వల్ల ఉపయోగాలేంటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కటిగా మీకు చెప్తాను గ్యానోడర్మా యొక్క ఉపయోగాలు. మెయిన్ దీని యొక్క విలువ ఏంటి అనంటే దీంట్లో కొన్ని విలువలు ఉంటాయండి. ఏంటి అంటే పోషక విలువల కంటే ఔషధ విలువలు చాలా ముఖ్యమైనది. గమనించాలి. పోషక విలువల కంటే ఔషధ విలువ చాలా ముఖ్యమైనది. చూద్దాం ఒక్కొక్కటిగా ఎందుకు ఇది వినియోగిస్తారు అనేది సార్ కూడా చాలా చక్కగా డిస్‌ప్లే చేశారు. అయితే ఈ యొక్క గ్యానోడర్మాని పుట్టగొడుగులు అంటాం గదా! ఈ పుట్టగొడుగులు ఎట్లుంటుందంటే బరువు ప్రకారం 90% నీటితో ఉంటుందండి. మిగిలిన 10% ఆ 10%లో 10-40% ప్రోటీను, 2-8% కొవ్వు, 3-28% కార్బోహైడ్రేటు, 3-32% ఫైబరు, 8-10% బూడిద,
మరి కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. అలాగే వీటిలో పొటాషియం గాని, కాల్షియం గాని, ఇలా మెగ్నీషియం గాని, సెలీనియం, ఇనుము, జింకు, ఆ! రాగి చాలా ఖనిజ లవణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పుట్టగొడుగుల్లో మెయిన్ టెర్పనాయిడ్‌లు, ఆహ్, అలాగే ఫినాల్స్ అంటాం. న్యూక్లియోటైడ్‌లు ఇయన్నీ గూడా పాలీసాచరైడ్స్ ఇలా అనేక రకాల బయో యాక్టివ్ అణువులుంటాయి. బయో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్. మొన్నటి దినాన చెప్పుకున్నాం. హిమాలయ బెర్రీస్‌లో ఎలాగైతే బయో యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో, ఇందులో కూడా అలానే అనేక రకాల బయో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది మెయిన్ పాలీసాకరైడ్‌లు అని అంటాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బయో యాక్టివ్ పాలీసాకరైన్‌లు అనేది పుట్టగొడుగుల అన్ని భాగాల్లో మనకు కనిపిస్తుందండి. అయితే ఈ ఇవి ఎలాగా మనకు ఉపయోగపడతది అనంటే, అన్ని విధాలుగా మనకి ఉపయోగపడతది. ఉదాహరణకి దేనికి మనకు ఉపయోగపడతాది అని మనం చూడగలిగితే, అనేక రకాల చికిత్సల్లో మనకి ఉపయోగపడతది. మెయిన్ ఈరోజు చూస్తే క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. అవునా? ఈ వ్యాధికి ఏం జేస్తారంటే కీమోథెరపీ అని ఇస్తుంటారు. అంటే మొట్టమొదటిగా కీమోథెరపీ యొక్క ప్రారంభ రోగ నిర్ధారణలో ఇది ఇస్తూ ఉంటారు కీమోథెరపీ అనేది. ఈ యొక్క దీనికి ఇది చాలా ఉపయోగకరంగా మనము వాడుకోవచ్చు. కాబట్టి యాంటీ ట్యూమర్‌గా ఇది వర్క్ అవుతుంది. అలాగే అనేక విషయాలకి మెయిన్ మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆహ్, ఈ క్యాన్సర్ అయితేమి ఇంకా అనేక విషయాల్లో ఎందుకు అనంటే ఇమ్యూనో మాడ్యులేషన్ అంటాం. అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు అనేది తగ్గిపోయినప్పుడు దీన్ని మెరుగుపరచడానికి ఇది ఈ యొక్క ఆహ్, గ్యానోడర్మా చాలా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్లు యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే ఒక ఇంగ్రీడియెంట్. ఈ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నప్పుడే మనకి క్యాన్సర్ అనేది దరి చేరదండి. అయితే ఈ యాంటీ యాక్సిడెంట్లు తక్కువైపోతున్నాయి. అవునా? కాబట్టి ఇలాగ అనేక వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అన్నిటికీ ఈ యొక్క గ్యానోడర్మా ఎస్పెషల్లీ ఆ స్కిన్‌లో మనం చూస్తుంటాం. ఈ యొక్క ప్రభావం యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావం కలిగినటువంటి యొక్క పుట్టగొడుగు అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి మనకి గ్యానోడర్మా ప్లస్. అలాగే డయాబెటిస్‌కి పనిచేస్తది. లివర్‌కి గావచ్చు, గ్యాస్ట్రిక్ గావచ్చు, ఇలా పలు వాటికి ఈ యొక్క గ్యానోడర్మాని మనము ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అనేక విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. సార్ చాలా చక్కగా గ్యానోడర్మ్ ప్లస్ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేసి అద్భుతంగా ఒక డిస్‌ప్లేలో జేశారు మీకు. చర్మాన్ని మృదువు చేస్తుంది అనే ఒక మాటను మనం చూడగలిగితే చాలా చూడండి కొంచెం కిందొచ్చామంటే చర్మాన్ని మృదువుగా ఉంచుంది ఈ యొక్క గ్యానోడర్మ్. అంటే ఇలా అనేక విషయాలకి, అనేక రకాలుగా ఈ యొక్క గ్యానోడర్మాని మనము వినియోగించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి స్కిన్ డిసీజెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏదో ఒక కారణంగా. మెయిన్‌గా చూస్తే ఆహ్, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేది ఏంటి ఏదన్నా ఉంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో జాక్ ఇచ్ అని ఉంది. రింగ్ వార్మ్ అని ఉంది. అయితే ఇవి ఎలా వస్తాయంటే ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవడం వల్ల, ఒకరి సబ్బు ఒకరు వాడడం వల్ల, లేదా ఒకరి టవల్ ఒకరు వాడడం వల్ల ఎక్కువగా హాస్టల్ పిల్లలకి లేదా ప్రయాణం చేసే వాళ్ళకి
వీరికి ఎక్కువ సోకుతూ ఉంటుంది ఈ యొక్క వ్యాధి. కాబట్టి దీనికి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి మెయిన్‌గా మన దగ్గర అయితే ఈ యాంటీ ఫంగల్ క్రీమ్ ఉంది. అలాగే మనం గ్యానోడర్మా గూడా సిఫార్సు చేయొచ్చు. అనేక సద్గుణాలు ఎస్పెషల్లీ స్కిన్ను అనంగానే మనము నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చండి. ఈ యొక్క గ్యానో స్కిన్‌కి అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి గ్యానోడర్మా ప్లస్ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ గ్యానోడర్మాతోనే పేస్ట్ గూడా ఉంది మన దగ్గర. ఈ పేస్ట్ ఎలా వర్క్ అవుతుందనంటే నిజంగా పేస్ట్ బ్రహ్మాండంగా మీకు ఎటువంటి చిగురు వాపులున్నా గాని, చిగురు సమస్యలతో బాధపడుతుంటారు. ఆ వాపొచ్చి కొంచెం నొప్పేస్తుంటుంది. ఇది ఒక 2 రోజులు గనక వాడగలిగితే అది క్రమేణా తగ్గుముఖం పడుతది. అలాగే ఈ గ్యానోడర్మా పేస్ట్ అనేది ఈవెన్ పింపుల్స్ గూడా వాడుకోవచ్చు. లేదా వేడిగుల్లా పింపుల్ ఏదైనా వచ్చిందంటే ఇది జస్ట్ ఒక రోజ్ వాటర్‌తో గాని లేదా జస్ట్ అట్లా అప్లై చేసుకుంటే కొంచెం పల్చగా చేసి కొంచెం ముద్దగా అట్లా అప్లై చేసుకుంటే పింపుల్స్ గూడా క్రమేణా తగ్గే అవకాశం ఉంది. సో, ఇలా పలు రకాలుగా మనము ఈ యొక్క గ్యానోడర్మాని వాడుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి అనేక సద్గుణాలు కలిగినటువంటి ఒక పుట్టగొడుగు. పుట్టగొడుగు అంటానే మనం చూస్తున్నాం. మనకి విటమిన్ డి కావచ్చు, విటమిన్ బి12 కావచ్చు. ఈ డెఫిషియన్సీస్ మనము అనేకులకు చూస్తూ ఉంటాం. మరి ఎస్పెషల్లీ ఈ విటమిన్ డి మాత్రమే లేదంటే విటమిన్ బి12 మాత్రమే ఎందుకు తగ్గుతుంది అనంటే, ఇవి మనకు అందలేదు అనంటే కారణం ఏంటంటే, ఈరోజు మన వర్క్స్ ఎలాగున్నాయంటే ఎండను చూసే పనే లేదు. ఉదయం ఎళ్తే రాత్రొచ్చే పనవుతోంది. అంటే ఎండకి మనము తగలట్లేదనమాట. అందరూ అని కాదు కొంతమంది. అయితే నేచురల్ సోర్స్ ఏంటి అనంటే మనకి ఈ యొక్క సన్ నుంచి సోలార్ ఎనర్జీ మనకి విటమిన్ డి అందుతది. ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ గూడా ఉండదు. ఈ కాల్షియము, విటమిన్ డి అనేది ఒకదానికొకటి అనుసంధానం కలిగినటువంటివి 2 గూడా. కాబట్టి కాల్షియము ఉండాలి, విటమిన్ డి గూడా ఉండాలి. ఈ 2 ఉండగలిగినప్పుడే మనకి ఎముకలకి పట్టుత్వం. అలాగే బి12 బి12 లోపం వల్ల కొంతమందికి నోటిపూత పొంగడం గాని, కొన్ని గుల్లలు రావడం గాని. ఎందుకంటే బి కాంప్లెక్స్‌లో మెయిన్ బి12 అనే ఇంగ్రీడియెంట్ చాలా ముఖ్యమైనది. ఈ బి12 మనం చూస్తుంటాం. ఈ బి12 అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. విటమిన్ డి గావచ్చు, బి12 గావచ్చు. ఈ 2 ఎక్కడ దొరుకుతదనంటే ఈ పుట్టగొడుగుల్లో మనకి లభ్యమవుతుంది. సో, ఇది మామూలు పుట్టగొడుగులు గాదు. దీనికొక చరిత్ర ఉందని మన రాజశేఖర్ సార్, సుందర్ సార్ చెప్పారని మన రాజశేఖర్ సార్ గారు చెప్పారు. సో, దాని గురించిన వివరణ కూడా సార్ వీలైతే ఇప్పుడు చెబుతారు మీకు సెషన్ తర్వాత. అది గూడా మనం విందాం. అయితే ఇది అద్భుతమైనటువంటి ఒక మెడిసినల్ ప్రాపర్టీ, ఒక మెడిసినల్ ప్లాంట్, ఒక మెడిసినల్ మష్రూమ్ అని దీన్నంటాం. అనేక ప్రయోజనాలున్నాయి గాబట్టి. మెయిన్‌గా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచడంలో మనకి ఒక గ్యానోడర్మా అనేది ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఇన్ని లాభాలు కలిగినటువంటి యొక్క స్కిన్ గ్లో అయితే గ్యానోడర్మా అయితే మనం సిఫార్సు చేయగలిగితే ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్‌కి. ఇంకా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనంగానే అలోవెరా అండి. అలోవెరా గూడా అద్భుతంగా వర్క్ అవుతుంది. దాని గురించి ప్రత్యేక సెషన్ చేద్దాం. అలోవెరాలో ప్రత్యేకమైన రెడ్ అలోవెరా ఉంది. ఎర్ర కలమంద అంటాం. శాండల్‌వుడ్‌లో గూడా రెడ్ శాండల్‌వుడ్ అని ఎలా అంటారో, కలమందలో గూడా ఎర్ర కలబంద అంటారు. రెడ్ అలోవెరాతో గూడా చాలా అనేక ప్రయోజనాలున్నాయి. పూర్వము ఈ యొక్క అలోవెరా కలబందతోనే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేవారంట ఆ కాలపు రాణులు. కాబట్టి ఇలా అనేక చర్మ ప్రయోజనాలకి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి
ఉపయోగపడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కేవా కంపెనీ అందిస్తుందంటే నిజంగా గ్రేట్. కాబట్టి ఇయన్నీ కూడా మనం వాడుకోదగ్గ ప్రొడక్ట్స్, ఎటువంటి హానికరము లేనేటివి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మీకు చెప్పాలి. ఏం జెప్పాలి అనంటే, ఈ యొక్క గ్యానోడర్మా ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు? ఇందాక స్కిన్ గ్లో జెప్పాం గదా! స్కిన్ గ్లో అనేది 13 సంవత్సరాల వయసున్న పైవారు అందరూ గూడా వాడుకోవచ్చు. ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు వాడదగినటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే స్కిన్ గ్లో ప్రొడక్ట్. స్కిన్ గ్లో టాబ్లెట్. ప్రొడక్ట్ అనడం కంటే, ఎందుకంటే అది ప్రొడక్ట్ గాదు. మనం ఏదో ప్రొడక్ట్స్ లాగా అమ్మేయడం కాదు గానీ, అదొక ఒక మెడికల్‌గా మనము ఇక్కడ వాళ్ళందించారు అనంటే, అంత అద్భుతంగా మనకి స్కిన్‌కి ఉపయోగపడుతుంది. సో, ఈ స్కిన్ గ్లో అనేది అందరూ వాడదగింది, వాడొచ్చు. అయితే ఈ గ్యానోడర్మా అనేది ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు? అనేది తెలుసుకొని మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు కొన్ని డౌట్స్ ఉంటూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ గ్యానోడర్మా అనేది ఒక డోసేజ్ చూస్తే అండి, డోసేజ్ ఆఫ్ మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా ఉండాలంటే 1.5 నుంచి 9 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్‌గా మనకొచ్చే డౌట్ ఏంటంటే ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు? దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇది అందరికీ కాదు గానీ, ఎస్పెషల్లీ కొంతమందికి ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. అది ఎలాగంటే మైల్డ్‌గా ఉంటాయి. స్టమక్ ఏక్ అంటే ఆహ్, ఆ! దీనివల్ల ఒక్క నిమిషం అండి. దీని ఎఫెక్ట్స్ ఏంటంటే మైల్డ్‌గా డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటాయండి. అంటే ఇదేం చేస్తుందంటే స్లైట్‌గా కొంచెం స్టమక్ కొంచెం అప్‌సెట్ అయినట్టుంటది గానీ, దానివల్ల పెద్ద ఇబ్బందయితే ఏముండదు. ఎందుకనంటే, ఈరోజు ఎస్పెషల్లీ ఎవరికి మనము ఇది ఇవ్వకూడదు అనంటే, కేవలం కొంతమందికి మాత్రమే. అది ఎవరు అంటే, పాలిచ్చే తల్లులు. ఫీడింగ్ మదర్స్‌కి మనము ఇవ్వగూడదు. అంతేగాని ఇంకా అందరికీ మనము ఇవ్వచ్చు ఈ యొక్క మష్రూమ్. ఎందుకంటే, ఈ పాలిచ్చే తల్లులకి అలాగే బ్లడ్ డిసార్డర్ ఉన్న వాళ్ళకండి. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే సర్జరీకి రెడీ అయ్యుంటారు. సిద్ధపడి ఉంటారు. ఎవరైతే ఆహ్, సర్జరీ చేసుకోబోయే వారికి, లేదా సర్జరీ చేసిన వారికి కావచ్చు. అలాగే లో బీపీ, ఎక్కువ లో బీపీ ఉంటుందండి. ఊరికూరికే నీరసం వచ్చి పడిపోతుంటారు. లో బీపీ ఉన్న వారికి కూడా ఇది మనము జాగ్రత్తగా వాళ్ళివ్వాలి. ఆ బీపీని, బ్లడ్ ప్రెషర్‌ని చూసుకొని మనం ఇవ్వాలి. లో బీపీ వాళ్ళకి, సర్జరీ వెళ్ళే వాళ్ళకి, సర్జరీ అయిన వాళ్ళకి కావచ్చు, బ్లడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి, వుమెన్స్ మనము ఈ యొక్క గ్యానోడర్మాని సిఫార్సు చేయగూడదు. మిగిలిన అందరూ వాడదగినది ఈ యొక్క గ్యానోడర్మా ప్లస్. ఓకే అండి. ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తున్నాం. మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ యొక్క 2 ప్రొడక్ట్స్ గురించి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ గివింగ్ థిస్ ఆపర్చునిటీ. సార్ అది ఫస్ట్‌ది పెట్టండి సార్. ఫస్ట్ డిస్‌ప్లే చేయండి. స్కిన్ గ్లో టాబ్లెట్ ఫస్ట్ స్కిన్ గ్లో చూడండి ఈ విధంగా ఉంటది. కొత్తగా న్యూగా లాంచ్ అయిందిది. కేవా స్కిన్ గ్లో అని. అది లేడీస్‌కి మాత్రమే గాదు, జెంట్స్ గూడా మనం వాడుకోవచ్చు. సార్ పెట్టండి సార్ అది. ఆ! ఫస్ట్‌ది సార్. ఫస్ట్ డిస్‌ప్లే. ఆ! కేవా స్కిన్ గ్లో చూసారా? ఆహ్, లేడీస్ బొమ్ముంది గదా! అనేసి లేడీస్‌కి అనుకోకండి. ఈవెన్ జెంట్స్ గూడా వాడుకోవచ్చు. ఏంటి అనంటే ప్రత్యేక
4 వేశారు. రెడ్యూస్ ఫైన్ లైన్స్, ఎన్హాన్స్ స్కిన్ హైడ్రేషన్, ఇంప్రూవ్ స్కిన్ టెక్స్చర్, బ్రైటన్ స్కిన్ టోన్. సో ఇన్ని విధాలుగా మనకి యొక్క స్కిన్ గ్లో, ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ అలాంటివి. ఎస్పెషల్లీ స్కిన్ కి మనకి అద్భుతంగా పనిచేస్తాయి. సో అందరూ వాడదగినటువంటి టాబ్లెట్స్, ఈ యొక్క స్కిన్ గ్లో టాబ్లెట్స్. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. ఓకే సార్, రాజశేఖర్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. రైట్ సార్, చూడండి మనకి ఈరోజు వచ్చి 2 రకాల ప్రోడక్ట్ల గురించి అయితే చక్కగా చెప్పడం జరిగింది. ఒకటి వచ్చి స్కిన్ గ్లో టాబ్లెట్స్, రెండోది వచ్చి గానోడర్మా ప్లస్. సో గానోడర్మా ప్లస్ గురించి సారు 1 నిమిషం నాతో మాట్లాడమన్నారు. దానికి సంబంధించి ఇది వచ్చి కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు సార్. గానోడర్మా ప్లస్ వచ్చి కింగ్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేదంలో రారాజు వచ్చి గానోడర్మా. ఈ యొక్క గానోడర్మాకు ఒక చరిత్ర ఏమంటే, సుందరం సార్ నాకు నేర్పించింది. ఒక ఏరియాలో ఒక రాజు ఉంటారు. ఆ రాజు ఏం చేస్తారంటే దేశమంతా ప్రకటించుంటాడు, ఎవరైనా ఈ పుట్టగొడుగులు చూసి వచ్చేయకూడదు, ఆ పుట్టగొడుగులు తీసుకొని వచ్చి మాకు ఇవ్వాలి, లేదు ఆ పుట్టగొడుగులు మీరు తినకూడదు. ఒకటి మీరు తినినా లేదా అది చూసి మాకు ఇవ్వకుండా వెళ్ళిపోయినా మీ తల తీసేస్తామని చెప్పేసి చెప్పింటాడు అనమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే, ఈ యొక్క పుట్టగొడుగుని ఎవరైతే వాడతారో వాళ్ళకు వచ్చి ఆయుస్సు పెరుగుతుంది, మనిషికి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే 80 ఏళ్ళు బతికే వాళ్ళు 100 ఏళ్ళు బతికిపోతారు, 100 ఏళ్ళు బతికే వాళ్ళు 120 ఏళ్ళు బతికిపోతారు. ఎందుకంటే మనం బాడీలో ఆపరేషన్ చేస్తాం. మన బాడీలో పనికిరానటువంటి అవయవాలు ఏదైనా ఉన్నా, పనికిరానటువంటి కొన్ని మజిల్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క స్పెల్లింగ్స్ అంతా, కొన్ని కండరాల వ్యవస్థ అంతా డ్యామేజ్ అనేది తీసేస్తాం కదా ఆపరేషన్ చేసి. ఆ ఆపరేషన్ చేసేదే ఈ యొక్క గానోడర్మా ప్లస్. మీరు మామూలుగా పల్లెల్లో వింటూ ఉంటారు, పుట్టగొడుగులు తింటే లేని జబ్బులు బయటకు వచ్చేస్తాయి, అది తిరగేస్తుంది, మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది అని. ఎస్, నిజంగానే ఇది ఏం చేస్తుందంటే అది మొత్తము కత్తరించి బయట పంపించేసే ప్రాసెస్లో మనకు పెయిన్ ఎక్కువ వస్తుంది. పుట్టగొడుగులు తిన్నప్పుడు ఈ పెయిన్ ఎక్కువ వస్తుంది కొంతమందికి, లేని జబ్బులను బయట వేసినట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది చేసే పని ఏమంటే లోపల ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ యొక్క డ్యామేజ్ సెల్స్ అన్నీ కూడా బయట పంపించే ప్రక్రియ మొదలు పెడుతుంది. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి గానోడర్మా ప్లస్ని మనం అందరం వాడుకోవాలా, మనం అందరికి వాడించాలా. ఇది చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్. ఎందుకంటే ఈరోజు కాదు, భూమి మీద మానవులు పుట్టినప్పటి నుంచి పుట్టిందే ఆయుర్వేదం. సో మనము రీసెంట్గా అంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ మెడిసిన్ సైడ్ వచ్చినాము. టెక్నాలజీ బాగా పెరిగింది, ఆ టెక్నాలజీ కొన్నిటికి బాగా ఉపయోగపడుతుంది. కానీ పర్మనెంట్గా మెడిసిన్ సైడే వెళ్ళడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మనకు అందరికి తెలిసిపోయింది. కాబట్టి సో ఆయుర్వేదం మళ్ళీ తిరిగి పునరావృతమై మనకు ఆ యొక్క మళ్ళీ ఆయుర్వేదాన్ని మనకు ఫుడ్ రూపంలో ప్రతి ఇంటికి డోర్ డెలివరీ వచ్చినట్టుగా మనకు ప్రతి ఒక్కరికి మౌత్ పబ్లిసిటీ మన కోసం మనమే ఫోర్స్గా రెఫర్ చేసుకునే విధంగా ఒక బిజినెస్ రూపంలో మనకి ఈరోజు ఇవ్వడం అనేది నిజంగా కరుణగోలు సార్కి కానీ దేవుడే ఈ అవకాశాలు పంపించి మనకి ఇట్లాంటి 1+1 ఆఫరు, 1+2 ఆఫరు, ఈ కిట్లలో కానీ ఈ విధంగా ఇచ్చి మనము ఆరోగ్యంగా ఆదాయం సంపాదించుకుంటున్నామంటే చిన్న విషయం కాదు. సో ఈ కంపెనీలో హెల్త్, వెల్త్ 2 ఉంటాయి కాబట్టి మనము చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇంత మంచి కంపెనీలకి మనం అందరం వచ్చినందుకు మమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించినారో వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. సో ముఖ్యంగా కరుణగోలు సార్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. సో ఇంత మంచి కంపెనీలో మనం ఉన్నాం సార్. అందరూ కూడా స్క్రీన్ ఇక్కడ వచ్చి మనకు వాయిస్ రికార్డింగ్ అవుతా ఉంది. మీకు గానోడర్మా ప్లస్ పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని సార్ ఏమైతే చెప్పినారో దీని పట్ల మీరు ఏం ఆలోచించుకున్నారు, దీన్ని ఎలా వాడదలుచుకున్నారు అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు కూడా మాట్లాడచ్చు. ఈ విషయాలు కూడా నెక్స్ట్ ఎవరైనా ఈ జూమ్ సెషన్ మళ్ళీ యూట్యూబ్ లింక్లో విన్నప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి గ్రేట్ లీడర్, కమింగ్ సూన్ డైరెక్టర్ మేడం వచ్చి కలికిరి నుంచి బిజినెస్ సూపర్ స్టాక్ పైన పెట్టుకొని రాక్ అండ్ రోల్గా చేస్తున్నారు.
Anijapi madam from Kalgiri. Namaste. Continue, madam. ఆల్ కేవా కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్, అస్సలాం అలైకుం. సార్ రేవంత్ సార్, ఈరోజు మీరు చెప్పిన సారీ సార్, పేస్ట్ వేరు మర్చిపోయా. నేను యూజ్ చేస్తున్నా సార్ ప్రజెంట్. నాకైతే పళ్ళకి ఎక్సలెంట్గా ఉంది సార్. మీరు చెప్పే ప్రతిదీ నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను సార్. ఏ ఒక్కటి వదలడం లేదు సార్. నాకైతే పాజిటివ్గా ఉంది. నేను అందరికీ ఇదే చెప్తాను సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రేవంత్ సార్ గారికి, మన రాజశేఖర్ సార్కి, మన కరణ్ గోయల్ సార్కి వెరీ థ్యాంక్ యూ. హార్ట్ యూ వెల్కమ్ సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అందరికీ. మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఈ టాబ్లెట్ ఇమీడియట్లీ ఈ రోజే తెచ్చుకొని యూజ్ చేస్తాను సార్ నేనైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ మేడం, సూపర్ మేడం. చూడండి సార్, మేడం గారు వచ్చి Thank you, sir. ఆల్రెడీ Thank you. గ్యానోడెర్మా టూత్ పేస్ట్ అయితే వాడుతా ఉన్నారు. మేడం గారు వచ్చి గ్యానోడెర్మా టూత్ పేస్ట్ అయితే ఆల్రెడీ వాడుతా ఉన్నారంట. సో వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా ఇలా వాడుకోవాలా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. రైట్ సార్, నెక్స్ట్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్ సునీత మేడం. నమస్తే, కంటిన్యూ మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. స్కిన్ ప్రాబ్లము అంటే ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు కాబట్టి ఆ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయడానికే కాదు. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా రేవంత్ సార్, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకరు నాకు స్కిన్ గురించి అడిగారు. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలి? ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది? దాన్ని ఎలా బాగు చేసుకోవాలి? దీంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా! సూపర్బ్ సార్. ఇప్పుడైతే నేను అన్నీ రాసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆ కస్టమర్ అనేవాళ్ళు కమిట్ అవుతారు ప్రోడక్ట్స్ తీసుకోవడానికి. జస్ట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకోండి అని చెప్తే నాకు తెలీదు ఆ ప్రోడక్ట్ గురించి. ఇంకా నేను యూజ్ చేయలేదు. కానీ నేను యూజ్ చేస్తాను. నా కస్టమర్‌కి నేను ప్రమోట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ సెషన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సెషన్ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మిమ్మల్ని ఎవరు జాయిన్ చేయించినారు చెప్తారా మేడం? సార్ నాగేంద్ర సార్. నాగేంద్ర మా సార్, హస్బెండ్ ధర్మవరం. ఆదినారాయణ. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. బెంగళూరు. నమస్తే మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ అయితే ఇచ్చినారు. కమింగ్ సూన్ స్టాక్ పాయింట్. నెక్స్ట్ వచ్చి కమింగ్ సూన్ సిసిఎం తిమ్మయ్య సార్ ఫ్రమ్ సదుము. నమస్తే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ Thank సార్, ఆల్ కేవర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఈరోజు సార్ ఇచ్చినటువంటి స్కిన్ గ్లో టాబ్లెట్ పైన, అదేవిధంగా గ్యానోడెర్మా ప్లస్ టాబ్లెట్ పైన చాలా మంచి అద్భుతమైనటువంటి సమాచారం సార్ మనకి ఇది. ఎందుకంటే చాలామంది ఈ స్కిన్ డిసీజ్కి సంబంధించి గ్యానోడెర్మానే ఎందుకు ఎక్కువ రెఫర్ చేస్తున్నారు అనేది కూడా చాలా డౌట్లు ఉండేదన్నమాట. దీంట్లో కాంబినేషన్లో ఇస్తున్నప్పుడు మనము ఈ గ్యానోడెర్మా ప్లస్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. కానీ చెప్పినప్పుడు వాళ్ళకు ఈ అవునా అట్లే ఓకే సరే అంటారు. కానీ మళ్ళీ మనకి ఏమవుతుందిరా అంటే మళ్ళీ అది స్కిన్కి ఉపయోగపడుతుందా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాయి. ఈరోజు సార్ చెప్పినటువంటి ఆ పాయింట్స్ అన్ని కూడా వీళ్ళు రాసుకొని ఉంటే గన మనం రాయటము, బుక్ ఎత్తి చదవడం వేరు, రాయడం వేరు. రాసుకునింది ఎక్కువ రోజులు మనకు బాగా గుర్తుంటుంది. ఆ టాబ్లెట్ పైన ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, స్కిన్ గ్లోకి సంబంధించింది, లేదు స్కిన్ డ్యామేజెస్ ఆ టిష్యూస్ అంతటిని బయట పంపించడానికి, ఆ ఉన్నటువంటి ఆ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంత ప్రాబ్లం కలిగిస్తున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. అలాంటివన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది ఈ గ్యానోడెర్మా ప్లస్ టాబ్లెట్. చాలా సూపర్ సార్ మనకి ఇది. అది ఎక్కువగా మోతాదులో మనం అందరికీ కూడా ఇవ్వడానికి మనకి సమాచారం అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలా మందికి లాస్ట్ మంత్లో కూడా మనకు చాలా ఆఫర్ వచ్చాయి సార్ మనకి ఇది గ్యానోడెర్మా ప్లస్ టాబ్లెట్లు. ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. మనకు 650 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. 650 రకాల ప్రోడక్ట్లు మనము యూజ్ చేసి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కటొకటిగా మనం వాడుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో మనకు ఉపయోగపడే, మనము ఏదైతే బాగుంది అని చెప్పడానికి, ఎదుటి వ్యక్తికి చెప్పడానికి కొన్ని ప్రోడక్ట్లు మనము వాడినాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం. వాడలేనటువంటి ప్రోడక్ట్ల గురించి తెలుసుకోవాలంటే మనకు ఆ సబ్జెక్ట్ అనేది సేకరించుకొని ఇలా వినడం కావచ్చు, లేదంటే మనకు దగ్గర ఉన్నటువంటి బుక్కుల ద్వారా కావచ్చు, ఇవన్నీ సమాచారాన్ని సేకరించుకొని మనం ఎదుటి వ్యక్తికి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు అందుకే మీటింగ్ చెప్పేటప్పుడు కూడా మనకు పెన్ను, డైరీ మనకు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి అంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇప్పటి వరకు జరిగినవి కావచ్చు, నువ్వు ఒకవేళ మనకి ఇవి వీడియోస్ వినొచ్చు, వింటూ కూడా మళ్ళీ రాసుకోండి. నెక్స్ట్ మీటింగ్కి ముందుగా జాయిన్ అయ్యేసి అదేవిధంగా ఆ పెన్న డైరీ ముందర పెట్టుకున్నప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు దొరికినప్పుడు
రాసుకుంటూ వస్తే గన ఇంకా బాగా ఉంటుందనేది ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సార్ నెక్స్ట్ లీడర్ వచ్చి కమింగ్ సూన్ డైరెక్టర్ భాగ్యమ్మ మేడం ఫ్రమ్ మదనపల్లి. నమస్తే. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కేవా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. రేవంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్. బాగా క్లాస్ ఎక్సలెంట్ గా, ఎప్పుడు చెప్పినా క్లాస్ ఎక్సలెంట్ గా చెప్తారు. సూపర్ సార్. తర్వాత వచ్చి గ్యానోడర్మా, మనము ఏ ప్రోడక్ట్ అయినా సరే గ్యానోడర్మా నేను కూడా ఇచ్చాను, వేరే వాళ్ళకు కాళ్ళు అంతా పుండ్లు అయింటే ఇచ్చాను. కంటిన్యూగా 6 months 1 year వాడితే నిలపకుండా వాడారంటే ఎక్సలెంట్ గా బాగా అయిపోతుంది సార్. దాంట్లో మటుకు మనము ఆలోచించే విషయమే లేదు. ఖచ్చితంగా బాగా అవుతుంది, మనం చెప్పగలగచ్చు ఖచ్చితంగా బాగా అవుతుంది అని. నేను గ్యానోడర్మా ఈ కాళ్ళకి ఇచ్చాను, వేరే వాళ్ళకి కాళ్ళంతా పుండ్లు అయిపోయింటే చాలా బాగా క్లియర్ అయింది సార్. అది నాకు చాలా సంతోషం సార్. వాళ్ళకైతే పాపం ఎట్లున్నారో, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి మన కేవాలోటివే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బాగా అయింది సార్. ప్రతి ప్రోడక్ట్ కూడా మనం ఒక నమ్మకంతో వాడామంటే ఖచ్చితంగా అది రిజల్ట్ వస్తుంది సార్ మనకు. అది మటుకు వాస్తవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చినారు. రైట్ సార్. ప్రోడక్ట్ అయితే రిజల్ట్ లేకుండా ఏ ప్రోడక్ట్ లేదు సార్. కానీ కొన్ని ప్రోడక్ట్ బాడీలో పెయిన్స్ రావడం అనేది సహజం. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి రిపేర్ చేస్తాయి మన ప్రోడక్ట్లు అన్ని వెళ్ళి బాడీలో సెల్స్ పైన, టిష్యూస్ పైన ఎప్పుడైతే అవి వర్క్ మొదలు పెడతాయో అక్కడ లోపల ఉన్నటువంటి ఆ సమస్యను సాల్వ్ చేసేటప్పుడు కొద్దిపాటి మార్పులు అయితే బాడీలో వస్తాయి. సో కొంతమంది అలా పెయిన్స్ రాగానే, కొంచెం ఏదైనా ప్రాబ్లం రాగానే అప్పుడే భయపడిపోతూ ఉంటారు. సో మీరందరూ ఏం చేస్తారంటే, అలా పెయిన్ వస్తాయి, ఒకవేళ వస్తే రోజుకు 2 పూట్ల వాడాలి ప్రోడక్ట్లు యాక్చువల్గా, ఉదయం సాయంకాలం. సో మనం ఏం చేద్దాము, ఒక రోజు ఆపేసి, ఇప్పుడు ఈ రోజు 2 పూటలు వాడినాం, పెయిన్స్ ఎక్కువ వచ్చినాయి, రేపు ఆపేద్దాం, ఎల్లుండి ఒక పూట వాడదాం, ఈవినింగ్ వదిలేద్దాం, ఆ మరుసటి రోజు బాగుంటే మళ్ళీ ఒక పూట వాడదాం, మళ్ళీ అట్లా రోజుకు ఒక పూట వాడదాం. అప్పటికి పెయిన్స్ ఎక్కువ ఉంటే రోజు మార్చి రోజు ఒక పూట వాడదాం. అట్లా వాడతా స్లోగా మన బాడీకి అడ్జస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ వాడుకోవచ్చు. ఇలా వాడుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేవి స్లోగా తగ్గుతాయి. మనము ఫాస్ట్గా 2 times వాడడం వల్ల ఒకేసారి ఏమవుతుందంటే వాళ్ళ పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మనల్ని డిస్టర్బ్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మీ అప్లైన్తో మాట్లాడండి, లేదా మీరు కూడా కస్టమర్ పెట్టు. ఇది వచ్చి బాడీలో రిపేర్ చేసేటప్పుడు చిన్నపాటి తేడాలు ఉంటాయి. అలాంటి తేడాలు ఉన్నప్పుడు మీరు తక్కువ డోసు వాడండి, లేదా రోజు మార్చి రోజు వాడండి, రోజుకు ఒక పూట వాడండి. ఇలా వాడుకుంటూ చిన్నగా 15 రోజులు 20 రోజులు మీ బాడీకి అడ్జస్ట్ అయిన తర్వాత మీరు కంటిన్యూగా వాడేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మినిమం 6 months నుంచి 1 year వరకు తిరిగి చూడకుండా వాడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పండి. నేను ప్రోడక్ట్ రెఫర్ చేసేటప్పుడు ఎన్ని రోజులు వాడితే మాకు రిజల్ట్ వస్తుందని వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు నేను ఒకే సమాధానం చెప్తాను వాళ్ళకి. మీ బాడీలో రెసిస్టెంట్ పవర్ ఎలా ఉందో, మీ బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో నీకు తెలీదు, నాకు తెలీదు. సో ఒక పని చేద్దాం, మీకు బాగా అయ్యేంత వరకు వాడేసుకోండి, ఖచ్చితంగా బాగా అయిపోతుంది, దీనిలో డౌట్ ఏం లేదు. కొంతమందికి 2-3 నెలలకే మంచి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది సంవత్సరం పడుతుంది, కొంతమంది 2 సంవత్సరాలు పడుతుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది. ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది. మనకు తొందరగా రిజల్ట్ రాలేదు అంటే దాని అర్థం ఏమి, మనకు ప్రాబ్లం ఎక్కువ ఉండింది అని అర్థం. 3 నెలలు వాడినా మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు అంటే దాని అర్థం ఏమి, ప్రాబ్లం ఎక్కువ ఉండింది అని అర్థం. 6 నెలలు వాడినా మనకు తగ్గలేదంటే దాని అర్థం ఏమి, ప్రాబ్లం కొంచెం సివియర్గా ఉండింది అని అర్థం. సో సంవత్సరం వాడినా కూడా మనకు రిజల్ట్ రాలేదంటే దాని అర్థం ఏమి, చాలా క్రిటికల్గా పరిస్థితుల్లో ఉండింది. సో ఇలా వదిలేస్తుంటే రేపు వాళ్ళు తొందరగా మంచాన పడిపోయి వాళ్ళు డెత్కు దగ్గరగా వెళ్ళిపోయే వాళ్ళు అని దాని అర్థం. ఎందుకంటే మనిషి బాగా కనపడుతుంటారు పైకి, కానీ లోపల ఎంత ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. సో దానికోసమే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, మీకు రిజల్ట్ వచ్చేంత వరకు వాడుకోండి, ఖచ్చితంగా రెడీ అయిపోతారు. అదే మెడిసిన్ సైడ్ వెళ్తే తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, కానీ అది కంటిన్యూగా లైఫ్ టైం వాడాలా. దానికోసం ఒక ప్రాబ్లం కోసం వాడితే ఇంకొక ప్రాబ్లం వచ్చి అలా వస్తూ ఆ ప్రాబ్లానికి ఈ ప్రాబ్లానికి మెడిసిన్ ఎక్స్ట్రా వాడి 2 టాబ్లెట్ల నుంచి 10 టాబ్లెట్ల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈరోజు ఆ టాబ్లెట్లు వాడడం వల్ల మళ్ళీ గ్యాస్ ట్రబుల్ వేరే, మోషన్ ప్రాబ్లం వేరే, మోషన్ రాదు, డైజెషన్ అవ్వదు, గ్యాస్ ట్రబుల్ ఒక పక్కల, ఏమి తినలేరు,
డాక్టర్లు ఎన్నో పత్యం పెట్టింటారు. కంటి చూపు తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, స్కిన్ గ్లో తగ్గిపోతుంది, మనిషి లావు అయిపోతారు, బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, పైగా లాస్ట్లో ఫైనల్గా కిడ్నీలు డయాలసిస్కి వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు రాకూడదు అంటే మనము ఈ యొక్క ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ను కంటిన్యూగా వాడుకొని మనం బాగుండి మన ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెట్టి వాళ్ళు చేసుకునే విధంగా వాడుకోవాలని చెప్పేసి ప్రతి పేషెంట్కు మనము నేర్పించాలా. ప్రోడక్ట్లు ఎలా ఇస్తామో అదే మాదిరిగా మోటివేషన్ కూడా మినిమం 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా నేను మోటివేట్ చేస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు వాడేది ఈరోజు మనం ఎంత బాగా నేర్పిస్తామో వాళ్ళు అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వదలకుండా వాడుకుంటారు. ప్రోడక్ట్ ఇచ్చి వచ్చేయకూడదు. దీని వెనకాల ఏం జరుగుతుంది, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి పర్యవసానం ఎలా ఉంటుంది, దానికి వాళ్ళు రెడీగా ఎలా ఉండాలా, ప్రిపేర్గా ఎలా ఉండాలా, వాళ్ళ మైండ్ సెట్ను ఎలా మార్చుకోవాలా. చిన్న చిన్న ప్రాబ్లాలు అంటే పెయిన్స్ వస్తే కానీ కొంతమందికి మోషన్ రాదు. స్టార్టింగ్లో ప్రోడక్ట్లు వాడినప్పుడు కొద్ది రోజులు 2, 3, 4 డేస్ మోషన్స్ రాదు. అప్పుడేమనుకుంటారు, నాకేంది బాగా మోషన్ అవుతా ఉన్నది, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మోషన్ ఆగిపోయింది, నాకు వద్దు ఇది అనుకుంటారు. సో లోపల అడ్జస్ట్మెంట్ అయ్యేటప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొంతమందికి మోషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది, కొంతమంది పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి, కొంతమందికి నిద్ర రాదు, కొంతమందికి నిద్ర బాగా వచ్చేస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది. అట్లాంటి సింటమ్స్ వాళ్ళ బాడీలో చిన్న చిన్న అయినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్లు మార్చి వాడుకోవడమే తప్ప అంతకు మించి వాళ్ళు చేయగలిగింది లేదు. ఖచ్చితంగా స్లోగా నిదానంగా డోస్ వాడుకుంటా వాళ్ళ బాడీకి అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా 6 to 12 months లేదా 1 year, 1.5 year, 2 years కూడా వాడుకొని ఆ ప్రోడక్ట్లు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి 1 monthకు 2 monthsకు 3 monthsకు వన్స్ 1-2 ప్రోడక్ట్లు మారుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లానికి మినిమం 25 నుంచి 30 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి వాళ్ళ బాడీకి అడ్జస్ట్ అయ్యేటివి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ మనం మార్చి చిన్నగా అంటే కిట్లలో ఇస్తాం కాబట్టి హెల్త్ కిట్లలో ట్రిపుల్ సెమ్సెల్ డ్రాప్స్ వస్తాయి. సో ఇది మొత్తాన్ని కవర్ చేస్తుంది బాడీని. సో కాబట్టి ఇలా మార్చి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లాలు సాల్వ్ అయిపోయి అడిషనల్గా వాళ్ళకి ఎక్స్ట్రా ఇమ్యూనిటీ పవర్ వచ్చి మంచి రెసిస్టెంట్ పవర్ బాగా పెరిగి వాళ్ళు చాలా హెల్తీగా ఆయుస్సు పెంచుకుంటారు, వాళ్ళ యొక్క ఆయుస్సును బాగా పెంచుకుంటారు. సో అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్లు ఇవి. ఖచ్చితంగా వాళ్ళందరూ బాగా రెడీ అయిపోతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెట్టే విధంగా ఈ ప్రోడక్ట్లు ఉంటాయి. ఒక పేషెంట్ ఇంట్లో వాళ్ళందరినీ పేషెంట్ చేసేస్తారు సార్. మనం గమనించాలి బాగా ఈ విషయాన్ని. ఒక పేషెంట్ ఇంట్లో వాళ్ళందరినీ పేషెంట్గా చేసేస్తారు. ఎట్లా అంటే ఆ పేషెంట్ బాగలేక మానసికంగా ఇంట్లో వ్యసన పడతా ఉంటే ఇంట్లో వాళ్ళు కొంతమంది సరిగా భోజనం చేయలేరు, సరిగా నిద్రపోలేరు, వ్యసనం ఎక్కువైపోతుంది. వ్యసనం వల్ల వీళ్ళకి కొన్ని ప్రాబ్లాలు వస్తాయి, ఆర్థికంగా వెనకబడిపోతారు. సో ఆర్థికంగా వీళ్ళు ఇంకా లాస్ అయిపోతారు. ఆ విధంగా కూడా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇలా ఒక పేషెంట్ అనే ఇంట్లో ఉండాలి అందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి తీసుకురాకుండా సో ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే ఈ యొక్క ఆయుర్వేద ప్రోడక్ట్లే సరైన పరిష్కారం అని మనం అందరికి కూడా తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చి ఒక మేడం హ్యాండ్ రైజ్ చేసినారు. ఫైనల్గా ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. కమింగ్ సూన్ డైరెక్టర్ పూర్ణకళ మేడం ఫ్రమ్ కడప. నమస్తే. కంటిన్యూ మేడం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ రేవంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మంచి Good morning. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్. ఒక పేషెంట్ కి సార్, ఆమె చాలా ఏండ్ల నుంచి ఫేస్ కి వన్ సైడ్ అంతా బ్లాక్ గా ఉంది సార్. ఇప్పుడు ఏమంటారంటే మంగు అంటారు కదా, అలాగ ఉంది సార్ ఆమెకి. వేరే డాక్టర్ దగ్గర చూపించుకొని ప్రొడక్ట్స్ వాడుతున్నా కూడా ఆమెకి అది క్లియర్ అయితే అవ్వట్లేదు. ఆమెకి మనము ఈ ప్రొడక్ట్ ని రెఫర్ చేయొచ్చా సార్? మేడం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది యాక్చువల్ గా ఏంటంటే దీంతో పాటు ట్రిపుల్ స్టెమ్ సెల్స్ స్కిన్ గ్లో ఇవ్వచ్చు మేడం. స్కిన్ గ్లో టాబ్లెట్ మన దగ్గర క్రీమ్స్ ఉన్నాయి మేడం. కొలాజన్ బూస్టర్ అయితే ఇవి మనం ఇవ్వచ్చు మేడం. అవునా సార్? అంటే ఫుడ్ రూపంలో, అంటే మన ఇవి జ్యూస్ రూపంలో ఏదైనా ఇవ్వాల్సి ఉంటుందా సార్? జ్యూస్ రూపం హిమాలయ బెర్రీ ఇవ్వండి మేడం. హిమాలయ బెర్రీ సార్. ఓకే సార్. ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్, వాడచ్చా సార్? ఈ ప్రొడక్ట్స్ వాడచ్చా? మేడం రైట్ మేడం. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యంగ్ టాబ్లెట్ రెఫర్ చేయొచ్చు మేడం. యంగ్ టాబ్లెట్ రెఫర్ చేసుకుంటూ కిడ్నీ కేర్ టాబ్లెట్ రెఫర్ చేసుకుంటూ వాళ్ళకు ట్రిపుల్ సెమ్సెల్ డ్రాప్స్ అడిషనల్ గా ఇస్తాం కాబట్టి
ఖచ్చితంగా ఓ. వాళ్ళు స్లోగా రెడీ అయిపోతారు మేడం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన అన్ని కూడా సప్లిమెంటే కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చి చాలా రకాల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సో సార్ ఇందాక ఓకే. చెప్పినట్టుగా, సార్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు చూడండి, హిమాలయ బెర్రీ జ్యూస్ ఇవ్వచ్చు, లేదా నూనె జ్యూస్ ఇవ్వచ్చు. ఇలాంటి జ్యూసులలో కొన్ని రకాల జ్యూసులు ఇవ్వచ్చు. ఇంకా మనకు టాబ్లెట్స్ చూస్తే చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా వీళ్ళకి వచ్చి స్కిన్ గ్లో కొత్తగా వచ్చింది కాబట్టి స్కిన్ గ్లో టాబ్లెట్స్ సంబంధించి అది ఇవ్వచ్చు. దాంతోపాటు యంగ్ టాబ్లెట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి కిడ్నీ కేర్ ఇవ్వండి. ట్రిపుల్ సిమ్సల్ డ్రాప్స్ వస్తాయి అడిషనల్గా. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ స్కిన్కి సంబంధించి కూడా రెండింటికి స్లోగా అది సపోర్ట్ చేస్తుంది. ఆ మాదిరిగా ప్లాన్ చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ అయితే విన్నాం ఈరోజు. సో ఈ యొక్క రికార్డింగ్ని మీకు అందరు గ్రూప్లో పెడతాము, ప్లాన్ చేసుకోండి సార్.